Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. సాయి తత్వము బోధ. కాకా మహాజనని బాబా 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకుని అతనితోటి ఇలా అన్నారు. నేను 1 రూపాయి దక్షిణ ఎవరి దగ్గర నుంచి కానీ తీసుకున్నచో దానికి 10 రెట్లు ఇయ్యాలి. నేను ఊరికినే ఏమీ తీసుకోను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని అడగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే తీసుకొందును. దానము చేయువాడిచ్చినది ప్రస్తుతము విత్తనము నాటుట వంటిది. అది ముందు ముందు గొప్ప పంటను అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన వ్యర్థమైపోవును. గత జన్మలలో నీవు దానము చేసి ఉండిన కానీ నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలనని అనుకున్నచో దానిని ప్రస్తుతము ఇతరులకు ఇచ్చుటయే సరి అయిన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన జ్ఞానము కలుగును. 1 రూపాయి ఇచ్చిన 10 రూపాయలు పొందవచ్చును అని చక్కని ఆధ్యాత్మిక బోధ చేశారు. చేసుకున్న వారికి చేసుకున్నంత పెట్టి పుట్టాడు అను సామెతలు దీనివలనే కలిగాయి. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న సంపద సుఖము ఈ జన్మ యొక్క సత్కర్మ కాదని గ్రహించాలి. గత జన్మలో మనము నాటిన ధర్మం అనే విత్తనమే ఈ జన్మలో పుష్పించి ఫలిస్తోందని గుర్తించాలి. కాకా మహాజని స్నేహితుడు బాబాకు దక్షిణ ఇయ్యనని షిరిడీ వచ్చేటప్పుడు కాకా మహాజనితో చెప్పాడు. బాబా సముఖంలో తన మనస్సును మార్చుకొని బాబా కాకానే దక్షిణ అడుగుట తనను అడగకపోవుట కాకా మహాజన్తో చెప్తూ ఉండగా బాబా అతని నుండి దక్షిణ 17 రూపాయలు స్వీకరించి అచ్చట చేరిన వారికి సలహా రూపంగా ఇలా చెప్పారు. నీవు దానిని తీసివేయము. మధ్యనున్న అడ్డుగోడను తీసివేయము. అప్పుడు మనము ఒకరికొకరము ముఖాముఖి చూసుకొనగలము, కలుసుకొనగలము అని చెప్పారు. బివి దేవు దహనులో మామూలతదారు. ఇతడు ఒకరోజు షిరిడీలో బాలకరాముడను వానిని బాబాను గురించి అడిగి తెలుసుకొనుటకు ప్రయత్నించినప్పుడు బాబా బివి దేవును పిలిచి ప్రతిరోజు జ్ఞానేశ్వరుని చదువుము, ప్రతి నిత్యము కొంచెమైనను క్రమం తప్పకుండా చదువుము. చదువుచున్నప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారునిచ్చుటకు కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించెదవేలా? నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా అని మందలించారు. లాలా లక్ష్మీచంద్ 1910 అక్టోబర్లో 15 రూపాయలు అప్పు తీసుకుని శంకర్రావు అనే మిత్రుడితో కలిసి రైల్లో కొందరు భక్తులతో కలిసి భజన చేస్తూ షిరిడీ బయలుదేరాడు. ఆ రైలులోనే ప్రయాణిస్తున్న షిరిడీ నివాసులైన ముస్లింలను చూసి బాబాను గురించి వివరాలు అడిగాడు. షిరిడీ చేరగానే బాబా లక్ష్మీచందును అక్కడి వారికి చూపిస్తూ వీడెంత టక్కరి, ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరులను అడుగుతాడు. మనమే చూసి తెలుసుకోవాలి కానీ ఒకరిని అడిగేదేమిటి అని అన్నారు. కనుక బాబాను గురించి ఎవరి అనుభవం వారిదే. గురు శిష్యుల మధ్య సంధానకర్తతో పని లేదు. సదా శిష్యుని చూపు గురువుపై నుండుట, గురువు యొక్క దృష్టి శిష్యునిపై ఉండుటే గురు శిష్య సంబంధము. అదే సద్గురు సాయి విధానము. ఒక సందర్భంలో బాబా ఇలా అన్నారు. నన్ను వెతుకుటకు నీవు దూరము కానీ మరెక్కడకు కానీ పోనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మగా ఉన్నది నేనే. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నింటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వము అనుభవించి చివరకు నాలో ఐక్యమవుతావు అని చెప్పారు. దీనివలన మనం గ్రహించవలసినది ఏమిటంటే మనలోనున్న ఆత్మ అందరిలోనున్న ఆత్మ ఒకటే, పరమాత్మ స్వరూపంలే. నేననగా ఆత్మయే. అందరిలోనున్న నేను అను సద్వస్తువైన ఆత్మయే పరమాత్మ. ఆయా సందర్భములలో బాబా పలికిన అమృతవాక్కులు కొన్ని ఇక్కడ చూపుతున్నాం.
ఎవరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు. నేను లేని ఈ జగమంతయు వారికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. సదా ఎవరు నన్ను సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానిస్తారో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణాన్ని తీర్చుకుంటాను. ఎవరు నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో ఉండి నాకు అర్పించినదే ఏమియూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉంటాను. ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో వారు నదులు సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోతారు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయంలోనున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను. కనుక అహంకారమే మానవుని పతనమునకు కారణము. ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇంకా నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము, నీ మనోభీష్టము నెరవేరును అని బాబా పాదములు ఆశ్రయించిన సపత్నేకర్ను ఆశీర్వదిస్తూ బాబా చెప్పారు. అంటే బాబా పాదములను ఆశ్రయించు ప్రతి వారి మనోభీష్టములు తీరుట నిస్సందేహము. సపత్నేకర్ బాబాకు మాటిమాటికి నమస్కరిస్తూ ఉండగా ప్రేమ వినయాలతో ఒక్కసారి నమస్కరించినా చాలునని బాబా చెప్పారు. ప్రేమ లేని 1000 నమస్కారముల వలన ప్రయోజనము లేదు. జగద్రక్షకుడైన సాయి పాదములను ఆశ్రయించి నిష్కామముతో సేవిస్తూ వారు ఆచరించిన కర్మలను త్రికరణ శుద్ధిగా ఆచరించి వారి బోధనలను అనుసరించి మన జీవితములను తీర్చిదిద్దుకొని ఇహపర సుఖములు పొందుదముగాక. ఓం శ్రీ సాయినాథాయ నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.